చాలా మంది అన్నారు మరి అంత పెద్ద పార్టీ నీడలేదు ఏం చేస్తావు నువ్వు అని అన్నారు. నేను ఒకటే అన్నా, ఆడబిడ్డలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, ఆడబిడ్డలు గట్టిగా అనుకుంటే ఏదైనా చేస్తారు. నేను చేసేది తప్పు కాదు, చేసే పోరాటం పేద ప్రజల కోసం. కాబట్టి నేను ముందుకే పోతా, వెనక్కు పోను అని చెప్పి పంతం బట్టి ముందుకు పోతున్నా. మరి అంత పెద్ద తండ్రి నీడలేదు ఇవాళ నా మీద, కానీ నా మీద నా తెలంగాణ ఆడబిడ్డలి నీడ ఉంది అని చెప్పి నేను బలంగా నమ్మి ముందుకు వెళ్తా ఉన్నాను. మరి మీ అందరికీ నేను నమస్కారం చేసి కోరేది ఒకటే, 10 ఏళ్లలో జరిగింది కొంత పని, జరగని పనులు కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు, 1200 మంది బిడ్డలు చచ్చిపోతే వాళ్ళ పాడలు మోసడం మేము తెలంగాణ వచ్చింది. కానీ అందులో 540 మందికి మాత్రమే మనం గుర్తించి వాళ్ళ ఇంటికి ₹1 ఇచ్చినాం, ఉద్యోగం ఇచ్చినాం. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? తెలంగాణ ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ కనీసం వాళ్ళకి వార్డు మెంబర్ రాని వాళ్ళు కూడా ఇవాళ వరకు కూడా ఉన్నారు. ఇది పదవుల విషయం కాదు, పేదవాళ్ళ విషయం. పెద్దవాళ్ళకు కాకుండా పేదవాళ్ళ కోసం పనిచేయాలనే పంతంతో తెలంగాణ జాగృతి ముందుకు వస్తుంది. ఆ పంతంలో మరి మా ఆడబిడ్డల ఆశీర్వాదం నాకు ఉంటదని చెప్పి, తెలంగాణ జాగృతికి ఉంటదని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ